హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ప్లాస్టిక్ వైర్ తోటి ఫ్లవర్ బొకే పార్ట్ 2 చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము కింద పార్ట్ స్టెమ్ కోసం మనము గ్రీన్ వైర్ తీసుకోవాలి. ఎందుకంటే అదే కలర్ ఉంటుంది కదండి, అందుకని గ్రీన్ వైర్ తీసుకున్నాను. నేను డార్క్ గ్రీన్ తీసుకున్నాను, మీరు లైట్ అయిన తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 5 వైర్స్ తీసుకుందామండి. చూస్తున్నారు కదా, 5 వైర్స్ 2 ఫీట్. ఇది కూడా పెద్ద స్కేల్తో కొలుచుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అది మధ్యలోకి సమానంగా మర్చుకుందాము. ఇప్పుడు సెకండ్ వైర్ కూడా మర్చుకొని బాక్స్ నాటు వేసుకుందామండి. చూడండి, బాక్స్ నాటికి 2 వైర్స్ సరిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంతే అండి, ఒక వైర్ నిలువుగా పెడతాము, ఒక వైర్ అడ్డంగా పెడతాము. నిలువుగా పెట్టిన దాన్ని పైకి పెట్టేసి ఇది దాంట్లోకి పంపించేసి నాటు వేసుకోవాలి. నాటు వేసుకున్నాక అప్పుడు ఆపోజిట్ వైర్స్ని ఈక్వల్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, అలా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా చూసుకోవాలి, 2 సైడ్స్ చూసుకోవాలి. చూడండి, పొడవుగా ఉన్న వైర్ని పట్టుకొని మనము షార్ట్ వైపు పుష్ చేసేసి మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ నిలువుగా పెట్టేసి దానికి అటాచ్ చేయాలి కాబట్టి ఆ నాటు వేసిన వైర్ని నిలువుగా పెట్టేసి సింగిల్ వైరు కటింగ్ వైర్ ఉన్నది కదా, దాన్ని తీసుకొని అడ్డంగా పెట్టేసి నాటు వేసుకోవాలండి. నాట్స్ వేసేటప్పుడు చాలా దగ్గరగా చక్కగా వేసుకోవాలి, అప్పుడే అందంగా వస్తుందన్నమాట. స్టెమ్ కూడా కింద చూస్తున్నారు కదా, అలా వేసుకోవాలి. ఇప్పుడు మనము 2 సైడ్స్ 2 వైర్లు వస్తాయండి ఈక్వల్గా. ఆ వైర్ల వైపు ఏదన్నా ఒక వైర్ వైపు తిప్పేసి 2 సైడ్స్ వైర్స్లో ఏదన్నా ఒక సైడ్ తిప్పేసి నాటు వేసుకుందాం. చూస్తున్నారు కదా, అలాగే అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్కి వస్తాయండి. వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, అలా సమానంగా ఉన్న వైర్స్లో ఒక వైర్ని తీసుకొని మనం నాటు వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ దాని పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నాటు. ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్ని కూడా అటాచ్ చేద్దాం. మనం తీసుకున్న 5 వైర్స్లో లాస్ట్ వైర్ కూడా అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అంటే మనకి 5 నాట్స్ వస్తాయండి. మనము 5 వైర్స్ తీసుకున్నాం కదా, నాట్స్ అన్నీ వేసాక అటాచ్ చేసినప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ ఇంకొక నాటు పడుతుంది కాబట్టి 5 నాట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా 4 నాట్స్ వేసాం కదా, ఇప్పుడు అక్కడ ఇంటూ షేప్లో ఉంది. ఇటు నాటుకి అటు నాటుకి ఒక వైర్ ఉంది కదా, దాన్ని అటాచ్ చేసేస్తాం, క్లోజ్ చేసేస్తున్నాం అనమాట. అది చూడండి, ఇప్పుడు వచ్చేసింది. చూసారా ఎలా వచ్చిందో షేపు. 5 నాట్స్ వచ్చేసాయి అనమాట టోటల్గా మనకి. ఇప్పుడు అయిపోయింది కదా, చూస్తున్నారు కదా, 2 కనిపిస్తుంది మనకు. అక్కడ కూడా నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. 2 వైర్స్ పక్క పక్కన కనిపిస్తున్నాయి, మనకు తెలిసిపోతుందండి. అక్కడ నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి.
చూసారా మనకి నాటు వేసినప్పుడు ఎలా వచ్చిందంటే ట్రయాంగిల్ షేప్ వచ్చిందండి అక్కడ హోలు. అలా అన్నిటికీ నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా నేను చూపిస్తున్నాను కదా వైర్స్ అలా. చూడండి వేసేసాను. అక్కడ మొత్తము బాక్స్ నాటే వేసుకున్నాం మనము ఫస్ట్ రౌండు, సెకండ్ రౌండ్ కూడా. ఇప్పుడు మళ్ళీ మనకి 2 ఇంటూ షేప్‌లో కనిపిస్తున్నాయి కదా! అక్కడ కూడా మనము నాట్స్ వేసుకుంటూ రౌండ్ రౌండ్ వెళ్ళిపోవాలండి. దీనికి రన్నింగ్ వైర్ అవసరం లేదండి. కట్ చేసిన వైర్స్ తోటి వేస్తే సరిపోతుంది. చూసారా ఇందాకేమో ఇంతకుముందేమో ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఇప్పుడేమో స్క్వేర్ షేప్ వస్తుంది నాటు వేస్తే. ఇంతకుముందేమో ఈక్వల్‌గా పక్క పక్కన ఉన్నాయండి వైర్స్. తర్వాత వచ్చేసి ఇంటూ షేప్‌లో ఉన్నప్పుడు ఏమైద్దంటే బాక్స్ షేప్‌లో వస్తుందనమాట హోలు. అక్కడేమో ట్రయాంగిల్ షేప్‌లో వచ్చింది. చాలా ఈజీ అండి ఫ్లవరు. చాలా అందంగా ఉంటుందండి. ప్రాసెస్ కూడా సింపుల్ ప్రాసెస్‌లో నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నానన్నమాట. చూడండి నేను పట్టుకున్నాను కదా వైర్స్ వాటన్నిటికీ నాట్స్ వేసుకుంటూ రౌండ్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలండి. చూడండి వేసేసాం కదా అయిపోయిందనమాట. 3 రౌండ్స్ వేసేస్తే స్టాప్ చేయొచ్చండి. 3 వేసాం మనము. చూసారా ఫస్ట్ రౌండ్ ఒకటి వేసాము, తర్వాత ట్రయాంగిల్ షేప్ వచ్చింది, తర్వాత స్క్వేర్ మోడల్ వచ్చింది హోల్స్. చూడండి 3 వేసాము. చూస్తున్నారు కదా దగ్గరగా వేసుకుంటే అంత నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము తిరగలు తీసేసుకొని అన్నీ కూర్చేసుకుందామండి వైర్స్. చూడండి క్రాస్గా అన్నీ నీట్గా కూర్చేసుకోవాలి వైర్స్. చూడండి క్రాసు నాటు దగ్గర నుంచి మన క్రాస్ వచ్చింది కదా నేను చూపిస్తున్నాను కదా అలా కూర్చేసుకోవాలి. అలా కూర్చేసుకున్నాం కదా కూర్చేసుకున్నాక లాస్ట్లో అండి మనకి పైన మనం స్టార్ట్ చేసినప్పుడు హోల్ వస్తుంది కదా ఆ హోల్లోకి మిగిలిన వైర్ని మనము దూర్చేసేయాలి మొత్తము. ఇంకా అన్నీ అలానే కూర్చేసుకొని దూర్చేసాం కదండి. చూస్తున్నారు కదా మొత్తం కూర్చుకున్నాము హోల్లోకి దూర్చేస్తే అలా వచ్చింది. ఇప్పుడు మనము ఫస్ట్ పార్ట్ 1లో ఫ్లవర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని తీసేసుకొని అన్నీ మళ్ళీ ఆ హోల్లోకి ఈ రెడ్ కలర్ వైర్స్ ఉన్నాయి కదా అవి కూడా ఆ హోల్లోకి అన్నీ కూర్చేసుకోవాలండి. అన్నీ దూర్చేసేయాలన్నమాట. మొత్తం దూర్చేసేయాలి. దూర్చేసి టైట్గా చిన్నగా మొత్తం లాగేసుకోవాలి. చూడండి అలా లాగేసుకున్నాక దాన్ని ఏం చేయాలంటే తిరగలు ఉంది కదా దాని లోపలికి పుష్ చేస్తూ మనము ఆ గ్రీన్ కలర్ దాన్ని మనము దానికి ఫిక్స్ చేయాలన్నమాట. చూడండి లాగేసుకొని మొత్తం మనము అది తిరగల పైకి వచ్చేలా చూసుకొని మనము ఆ తిరగల లోపలికి మనము ఫ్లవర్ని బాగా గట్టిగా పుష్ చేస్తూ మనము ఫిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ ట్రై చేస్తే ఏదైనా అసాధ్యమే అండి. కొంచెం అలా చూడండి ఇంకా అలా కూర్చేసుకోవాలన్నమాట. మొత్తం ఫిక్స్ అయిందాక లోపలికి మొత్తం ఫిక్స్ అవ్వాలి. అయింది చూసారా అది ట్రై చేసి అలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి రెడ్ వైర్స్ బాగా లాంగ్గా ఉన్నాయి కదా వాటిని కొంచెం క్రాస్గా కట్ చేసుకుందామండి.
చూస్తున్నారు కదా, అవన్నీ పక్కకు పెట్టేసుకొని మనం మొత్తం ఫస్ట్ ఒకసారి వాటిని పట్టేసుకొని మనము ఫ్లవర్ని గట్టిగా లాగేసామంటే ఆ గ్రీన్ కలర్ దాంట్లోకి మనకి ఫిక్స్ అయిపోతుందండి. చూసారా, నీట్గా ఫిక్స్ అయిపోయింది. చూడండి, మనము మొత్తము ఫిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు అలా పట్టేసుకొని క్రాస్గా కొంచెం రెడ్ వైర్స్ని లాంగ్ ఉన్నాయి కాబట్టి కట్ చేసేసుకుందాం. అలా కట్ అవ్వకపోతే ఒక్కొక్కటి పట్టుకొనైనా కట్ చేసుకోవచ్చండి. నేను అలా ట్రై చేస్తున్నాను, అన్నీ కట్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి కట్ చేసుకుందాం మిగిలిన వైర్స్ని పట్టుకొని. చూడండి, ఇంకా లాంగ్ ఉన్న వైర్స్ని కూడా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇంకా కట్ అవ్వట్లేదని సింగిల్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా 2 వైర్స్ కూడా కట్ చేసేసుకొని మనము గ్రీన్ కలర్ వైర్స్లోకి ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం అలా ఫిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు మనము ఒకటి క్లియర్ టేప్ తీసుకొని ఇంకా రౌండ్ టైట్గా చుట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, అలా టేప్ తీసేసుకొని పైనుంచి టైట్గా చుట్టాలి. అంతే అండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు get all notifications. Thank you. Bye bye.